నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. వైఎస్ఆర్సీపీ నేత అనగాని రవి అరెస్టును నిరసిస్తూ గన్నవరం పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ఎంపీపీ అనగాని రవిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరచలేదంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్యాయం చేయాల, మా ఇంటి గుమ్మం తొక్కినా మా దగ్గర ఉన్నా లేకపోయినా నలుగురికి సహాయం చేసి రాజకీయాలకు వచ్చాడు. కానీ ఎప్పుడో ఇప్పుడు వచ్చి ఇప్పుడు రాజకీయాలకు వచ్చి మేము అన్ని బుక్కులు పెట్టాము, రెడ్ బుక్ పెట్టాము, ఇది బుక్ పెట్టాము అంటున్నారు. ఆ వ్యక్తి నేను పార్టీలు కూడా అంటా, ఆ వ్యక్తి అలాంటాడు. మీరు రెడ్ బుక్ లో ఎక్కించే వ్యక్తి కాదుగా, మీరు రెడ్ బుక్ లో ఎక్కించే వ్యక్తి అయితే కాదు ఆయన. ఎప్పుడు ఏదైనా కాదు. సరే 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 చెప్తారని మీ హవా నడిపించాలంటే నడిపేయండి, అంతేకాని ఎక్కడెక్కడియో ఇరికించి లేకుండా అసలు ఏంటి ఏ కేసు అనేది కూడా చెప్పుకోకుండా తీసుకెళ్ళిపోతే ఎలాగా? వచ్చి ఇక్కడ రెడ్ బుక్లు పెట్టడం కాదు, ఇక్కడ ఉండి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ చదివి రాజకీయం అన్నారు. కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల మొత్తానికి తెలుసు అనగాని రవి ఎలాంటోడు అని. అది అందరికి పిలిపించి మాట్లాడి మా ముందు సెటిల్ చేయండి. చేసుకోండి. ప్రతి వ్యక్తి గురించి మాట్లాడలా, ఒక మంచి వ్యక్తికి జరుగుతున్న అన్యాయం గురించే మాట్లాడుతున్నాం మేము. ఇప్పుడు ఆయన ఎవరో కొట్టారు అని అన్నారు. కొట్టారు తెలిసి కొట్టారు, ఏం జరిగిందో ఏం జరిగిందని 11 అయినా సరే ఏ కేసు ఏంటనేది ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, అనగాని రవి అరెస్టు ఎందుకు చేశారో కూడా తెలియదు, కుటుంబ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి సమాచారం ఏంటి? ప్రతి తెల్లవారుజామున ఎవరైతే గన్నవరం ఎంపీపీ అనగాని రవి ఉన్నారో అతనితో పాటు మరొక 7 ఎమ్మెల్యే, ఎవరైతే మాజీ ఎమ్మెల్యే వాళ్ళని మేము ఎంపీ ఉన్నారు ఈనాని చెట్లు, మొత్తం వీరందరినీ కూడా ఈ తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వారందరినీ కూడా కంకిపాడు పోలీస్ స్టేషన్ తరలించారు. ఆ తర్వాత వారికి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో వారిని ప్రవేశపెడతామంటూ కూడా గన్నవరం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ మార్గం మధ్యలో దాదాపుగా 4 గంటల పాటు ఒక హైడ్రామా నడిపారు. ఒక చోట వారి వెహికల్ ఆపేసి కోర్టు సమయం దాటిపోయిన తర్వాత గన్నవరం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే పరిస్థితి. సుమారు సాయంత్రం 7:30 గంటల తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అనగాని రవితో పాటు మిగిలిన వారందరూ కూడా స్టేషన్ లోనే ఉంచారు. అయితే వారిని ఏ కేసు మీద అరెస్ట్ చేశారనేది కూడా ఉదయం నుంచి కూడా వారి కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. దానికి పోలీసుల నుంచి సమాధానం అయితే రావట్లేదు. మరొక కొద్దిసేపట్లో వీరిని వేరే చోటకి తరలించేందుకు పోలీసులు ప్రయత్నం ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో అనగాని రవి కుటుంబ సభ్యులు కావచ్చు, మిగిలిన వైసీపీ నేతలకు సంబంధించిన వారి కుటుంబ సభ్యులు కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏ చట్టం దేని ప్రకారం ఏదైతే ఏ కేసులో వీరిని నిందితులుగా పేర్కొంటున్నారు, ఏ కేసు పెట్టారు వీరి మీద అనేది చెప్పాలనేది కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తారు. దీని మీద ఉదయం నుంచి కూడా పోలీసులు ఎలాంటి విషయం చెప్పట్లేదు, కనీసం స్పందించడం కూడా స్పందించట్లేదు. అనగాని రవి అనారోగ్య సమస్యతో ఉన్నారు, ఆయనకి మందులు ఇవ్వాలని కూడా వారు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులకు పోలీసులు సహకరించడం లేదని అటు అనగాని రవి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరును మాత్రం వారు తీవ్రంగా తగ్గుపెడుతున్నారు. ప్రస్తుతం వారిని వేరే చోటకు తరలించేందుకు ప్రయత్నం చేస్తున్న సమయానికి ఉదయం నుంచి కోర్టులో ప్రవేశపెట్టకుండా స్టేషన్ చుట్టూ తిప్పడాన్ని వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇప్పటికైనా సరే తమకు సమాధానం చెప్పాలి, ఏ కేసులో అరెస్ట్ చేశారో సమాధానం చెప్పాలి. అదే సమయంలో ఎక్కడ తీసుకెళ్తున్నారో కోర్టులో ప్రవేశపెట్టకుండా ఎక్కడికి తీసుకెళ్తున్నారో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే గన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద అనగాని రవి కుటుంబ సభ్యులు కావచ్చు, మిగిలిన వైసీపీ నేతలకు సంబంధించిన కుటుంబ సభ్యులు వైసీపీ శ్రేణుల ఆందోళనతో కొనసాగుతాం. రైట్, థ్యాంక్ యూ అశోక్.